హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవరీవన్. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూస్తున్నాం మనం ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం తెలుసుకోబోతున్నాం. 10వ తారీఖు 5వ నెల 2021 సోమవారం నాటి సంచికను మనం చూస్తున్నాం. ఈనాడు పేపర్. కింగ్ కోటిలో 5 కరోనా రోగుల మృతి, ఆక్సిజన్ అందక మరణించారని బంధువుల ఆరోపణ. 7 గంటలు ఆలస్యంగా ఆసుపత్రికి చేరిన ట్యాంకర్, ఈలోగా ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం. అటువంటిది ఏమీ లేదంటున్న ఆసుపత్రి వర్గాలు. సో ఈరోజు పేపర్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే కేవలం కరోనా పైన మాత్రమే ఉంది. సో ఇది మనకు చాలా బాధ కలిగించే అంశమైనప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క న్యూస్ అనేది వివరించడం జరుగుతుంది. యువ వైద్యులారా ముందుకు రండి అని సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్ తదితరులు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు, తాత్కాలిక ప్రాతిపదికన 50,000 మంది నియామకం. వరంగల్, ఆదిలాబాద్లో సూపర్స్ ఆసుపత్రులు ప్రారంభించాలి. తెల్ల కార్డుదారులకు ఉచిత బియ్యం. మరో 80,000 ప్రైవేట్ టీచర్లు సిబ్బందికి సాయం. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మొదటి శ్రేణి యోధులైనటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2-3 నెలల కాలానికి 50,000 మంది ఎంబీబీఎస్ వైద్యులతో పాటు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆయన ఆదేశించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి వెంటనే దరఖాస్తును స్వీకరించి నియామకాలు చేపట్టాలన్నారు. వారికి గౌరవప్రదమైన రీతిలో వేతనాలు ఇస్తామన్నారు. కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరైన గుర్తింపు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు ఇస్తామని చెప్పారు. కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారికి ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, అందులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం నిర్ణయించారు. చూడండి, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత అర్హులైన వారందరికీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలాంటి సేవ చేసుకునే అదృష్టం చాలా తక్కువ సమయంలో వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఇందులో నమోదు చేసుకోండి. మరియు వైద్యులే కాకుండా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. వారికి తర్వాత ఉద్యోగాల్లో వెయిటేజీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మీ సూచనలు బాగున్నాయి, సీఎం కేసీఆర్ను మెచ్చుకున్న ప్రధాని మోదీ. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు తదితరులను ప్రత్యేక కేటగిరీగా గుర్తించి టీకాలు. కుటుంబాలపై కరోనా కాటు, గంట వ్యవధిలోనే కబలిస్తున్న కరోనా. ఒక్కో కుటుంబంలో 2-3 మృత్యువాత, ఆసుపత్రి ఖర్చులతో అప్పుల పాలు. సామాన్యుల జీవనం చిన్నాభిన్నం చేస్తున్న మహమ్మారి. జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మిగతా వరకు వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే ఆ కుటుంబంలోని వృద్ధులపైన ప్రభావం చూపుతోంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడంతో బీపీ, షుగర్, ఆస్తమా వంటి సమస్యలున్న పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని వివరించడం అనేది జరిగింది. సో అందరూ కూడా ఇంట్లో ఒక్కరికి వచ్చినా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో లేకుంటే అక్కడ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిపై కరోనా విజృంభిస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అమ్మడానికి అగచాట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్నో లోపాలు, తూకం పూర్తయిన రైతులకు చిట్టీలు ఇవ్వని వైనం, వర్షాలకు తడిచి పాడవుతున్న పంట. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లోపాలు, సమస్యల కారణంగా రైతులు అవస్థపడుతున్నారు. ఈ కేంద్రాల నిర్వహణలో విధానపరమైన లోపాలతో పాటు సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. సో ఆల్రెడీ తూకం వేసినా కానీ అవి ధాన్య కేంద్రాల వద్ద ఎన్నో లోపాలు ఉండడంతో అది సరైన విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ మధ్య వర్షాలు బాగానే కురుస్తున్నాయి. సో ధాన్యం అంతా కూడా తడిచిపోతుందని చెప్పేసి ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాతావరణం కూడా సహకరించడం లేదు, అన్నీ ఇబ్బందులే అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. ఆరోగ్యానికి విధిల్చేది అరకోరే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు కేటాయింపుల్లో నిర్లక్ష్యం, జాతీయ వైద్య విధానాన్ని లెక్కచేయని రాష్ట్రాలు, పార్లమెంటరీ స్థాయి సంఘం వెల్లడి. దేశంలో వైద్య ఆరోగ్య రంగం ఏళ్లుగా
తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి ఆవేదన వ్యక్తం చేసింది. నిధుల కేటాయింపులో ఆ శాఖకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదని పేర్కొంది. ఫలితంగా ఆసుపత్రిలో మానవ వనరులు, మౌలిక వసతుల కొరత తీవ్రమవుతుందని తెలిపింది. ఇటీవల పార్లమెంటుకు స్థాయి సంఘం సమర్పించిన ఆ నివేదిక తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రజలు కోవిడ్ దాటికి అల్లాడుతున్న ప్రస్తుత తరుణంలో చర్చనీయాంశంగా మారింది. సో నివేదికలో అంటే సరైన బడ్జెట్లో సరైన విధంగా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించలేదని చెప్పి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో అందుకే కరోనా కట్టడికి సరైనటువంటి విధంగా మనం వాటిని ఎదుర్కోలేకపోయామని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో కేంద్ర బడ్జెట్లో వైద్య రంగానికి దాదాపుగా ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. కేటాయింపులు అరకొరగానే ఉంటున్నాయి. 2021-22 బడ్జెట్లో తమకు 1,21,889 కోట్లు కేటాయించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోరితే ఆర్థిక మంత్రి కేవలం 71,268 కోట్లు కేటాయించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అంటే చూస్తున్నాం వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. కరోనా వైరస్తో ఆయుధాలను తయారు చేయడంపై 2015లోని చైనా శాస్త్రవేత్తలు చర్చించారా? సార్స్ కరోనా వైరస్లు నూతన శకం జీవాయుధాల ఇప్పటికే మనుషుల్లో వ్యాధికారక వైరస్లోకి దీన్ని కృత్రిమంగా చొప్పించి ఆయుధాలుగా మలుచుకోవచ్చా? అవునని అంటుంది ది ఆస్ట్రేలియన్ కథనం. అది 11వ పేజీలో ఉంది, అది చూద్దాం. ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ప్రజలు సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మంచిగా ఫిగర్స్తో సహా ఇచ్చారు. వివిధ దేశాల్లో వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వ ప్రైవేటు వ్యయం శాతాల్లో. హిమంతకే అస్సాం పగ్గాలు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నిక. ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం. సీఎం పదవికి సోనోవాల్ రాజీనామా. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చేప పెరగదు, దిగుబడి రాదు. సామర్థ్యానికి మించి చెరువుల్లో పెంపకమే కారణం. గుత్తేదారుల ఇష్టరాజ్యంతో నష్టపోతున్న మత్స్యకారులు. తక్కువ పరిమాణం కలిగిన ప్రభుత్వం పంపిణీ చేసిన పిల్లలు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఉమ్మడి జిల్లాలోని కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టులతో పాటు బ్యారేజీలు, జలాశయాలు, చెరువుల్లో పెంచడానికి చేప పిల్లలను సరఫరా చేశారు. ప్రభుత్వం ఆశయం బాగానే ఉన్న అధికారులు, గుత్తేదారులు ఉదాసీన వైఖరితో మత్స్య సంపద ఎదుగుదలకు శాపంగా మారింది. వాస్తవానికి చెరువుల విస్తీర్ణం ఎంత ఎక్కువగా ఉంటే చేపలు అంత వేగంగా పెరుగుతాయి. అయితే ఏటా చెరువుల్లో ఇబ్బడి ముబ్బడిగా లెక్కకు మించి పిల్లలను పోయడం, అప్పటికే బయటకు మార్కెట్ నుంచి మత్స్యకారులు తెచ్చిన పిల్లలు అందులో పెంచుతుండడం ఆటంకంగా మారింది. సో అవి చేప పిల్లలు ఎదుగుదల తక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి చేప పిల్లలు. సో వాటితో పాటు ఆ విస్తీర్ణం కూడా తక్కువగా ఉండడం మరియు విస్తీర్ణం సరిపడా కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో చేప పిల్లలు ఉండడం ద్వారా కూడా ఆ చేప పిల్లలు పెరగకపోవడానికి కారణంగా చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది సంగతి కనుక చూసుకున్నట్లయితే శ్రీధర్ గారు ఇక్కడ మంచి కార్టూన్ వేయడం జరిగింది. కరోనాతో మరణించిన వారికి యూపీలో ఉచిత అంత్యక్రియలు యోగి ఆదిత్యనాథ్ చెప్పడం అనేది జరిగింది. ఉచిత అంత్యక్రియలు నిర్వహిస్తాడంట యోగి ఆదిత్యనాథ్ గారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్యవసర ప్రయాణాలకు ఏపీలో ఈ పాస్లు. ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల అనుమతి తీసుకోవాలి. డీజీపీ గౌతమ్ సవాంగ్. కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో అత్యవసరమైన ప్రయాణించే వారి కోసం ఏపీలో ఈ పాస్ విధానాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అలాంటి వారు ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ నుంచి తగిన అనుమతి పొందాలని సూచించడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ అనేది ఉంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా అత్యవసర ప్రయాణాలకు ఖచ్చితంగా ఈ పాస్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారికి నగర కమిషనర్లు, ఎస్పీలు ఇస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో ఇందులో రెండో పేజీలో మొదటి పేజీకి సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ వివరించడం అనేది జరిగింది. నేడు రేపు మోస్తారు వర్షాలు. మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడ మీదుగా కర్ణాటకలోని సముద్ర తీరం వరకు 900 మీటర్ల ఎత్తున ఉత్తర దక్షిణ గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమ మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిశాయి. ఆదివారం మధ్యాహ్నం అత్యధికంగా తాడ్వాయి, ములుగు జిల్లాలో 2.3 సెంటీమీటర్లు, బిచ్కుంద, కామారెడ్డిలో 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదవుతున్నాయి. గాలిలోని తేమ
సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఒక 2 రోజులు వర్షాలు మోస్తారుగా పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. సో ఇదంతటి కూడా పైన ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ఆధారంగా ఈ వర్షాలనేటివి కురుస్తున్నాయి. మీ క్షేమం మాకు ముఖ్యమే అని చెప్పేసి ఇక్కడ మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల కోసం అన్ని వసతులతో క్వారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రులతో ముందస్తు ఒప్పందాలు, కోవిడ్ బారిన పడిన వారికి అండగా నిలుస్తున్న ఐటీ కంపెనీలు. తమ ఉద్యోగులు వారి కుటుంబాలు కరోనా బారిన పడకుండా ప్రముఖ ఐటీ పరిశ్రమలు కాపాడుకుంటున్నాయి. ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయినా, ఆరోగ్య పరిస్థితి విషమించినా అందుకు అనుగుణంగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎల్లవేళలా వైద్యులు, అంబులెన్స్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి ఉంచుతున్నాయి. అవసరమైతే వైద్య చికిత్సలు అందించేందుకు ప్రముఖ ఆసుపత్రులతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సమర్థ మానవ వనరులు సంరక్షించుకుంటూ తమ ప్రాజెక్టులు ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాయి. సో హైదరాబాద్లో 300 పడకలు ఏర్పాటు చేశాం అని చెప్పేసి రాజన్న సీనియర్ ఉపాధ్యక్షుడు టీసీఎస్ కంపెనీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు చెప్పడం జరిగింది. సో ఐటీ పరిశ్రమలో వాళ్ళ యొక్క ఉద్యోగులను వాళ్ళ కరోనా బారిన పడకుండా ఒకవేళ వచ్చినా కానీ పాజిటివ్ వస్తే కనుక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సకల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పేసి ఇక్కడ అంటే ఆ సంస్థలే ఆ ఉద్యోగులను కాపాడుకుంటున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొత్తగా 4,976 కోవిడ్ కేసులు, గాంధీలో 1209 మంది కరోనా బాధితులు, మరో 35 మరణాలు. సో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. సో ఎలాంటి భయం కూడా అవసరం లేదు. మనం కూడా మనోధైర్యము, మనోవికాసం మాత్రమే మనల్ని కాపాడగలుగుతాయి. సో మనం ధైర్యంగా ఉందాం. సో బయటకు తిరగకుండా ఇంట్లోనే ఉండు జాగ్రత్తలు పాటించాలి తప్పనిసరిగా. మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. మరియు ఇంట్లో ఎవరికైనా కోవిడ్ కనుక పాజిటివ్ వస్తే చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటే ఇతరులకు అంటుకోకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న అంశాలు కనుక పాటించినట్లయితే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం, మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం. సో మనోధైర్యమే కరోనాకు మందు. సో చాలా తక్కువ సమయంలో తక్కువ రేటు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా చిన్న చిన్న మందులతో అవి తగ్గిపోతుంది. కాబట్టి మనోధైర్యమే మనల్ని కాపాడుతుంది. ముప్పై రోజుల్లో 1.73 లక్షల మందికి పాజిటివ్, చికిత్స పొందుతూ 987 మంది మృతి. సో అని ఇక్కడ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలి అసదుద్దీన్ ఓవైసీ. ఆసుపత్రిలో పడకలు, ప్రాణవాయువుతో కొరతతో అయిన వారిని కోల్పోతున్న ప్రజలందరికీ ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సో ఇక్కడ రకరకాల పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనకు భయపెట్టే అంశాలు కాకుండా జాగ్రత్తగా ఉండే అంశాలు మాత్రం ఇక్కడ చర్చిద్దాం. చైనా కట్టడికి ఉమ్మడి వ్యూహం, ఇది మంచి ఆర్టికల్. సో దీనికి సంబంధించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనా మీద ఎత్తిన కత్తి దించకుండా ఎడాపెడా నిషేధాలు, ఆంక్షలు విధించేవారు. చైనాను దారికి తీసుకురావడానికి అందరినీ కలుపుకొని పోకుండా ఒంటెత్తు పోకడలు అనుసరించేవారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసిన ట్రంప్లో ఆదేశమే తప్ప ఆలోచన లేదన్న అభిప్రాయం నెలకొంది. చైనాపై ఒకవైపు కత్తి జొలిపిస్తూ రెండో వైపు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేలా చేయడానికి పకడ్బందీ వ్యూహమేది ట్రంప్ సర్కార్ రచించలేదు. అందుకే భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు అప్పట్లో చైనాతో ముఖాముఖి ఘర్షణ పంత అనుసరించడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే బీజింగ్ తన కబ్జాకోరు గిల్లికజ్జా వైఖరిని దక్షిణ చైనా సముద్రం నుంచి హిమాలయాలకు విస్తరించి భారత్లో ఘర్షణలకు దిగిందో అప్పటి నుంచి క్వాడ్ వ్యూహం కూడా కరుకు తినడం మొదలైంది. చైనా పన్నాగాలను బ్రిటన్, ఐరోపా సమాఖ్య కూడా ప్రమాదకరమైనవిగా పరిగణించసాగాయి. కానీ ఈయూలో ఆర్థిక అగ్రగామి అయిన జర్మనీకి చైనాతో పటిష్ట వ్యాపార బంధం ఉండడంతో ట్రంప్ దురుసు పంతాలో నడవడానికి ఆ దేశం ముందుకు రాలేదు. పైగా చైనాతో భారీ పెట్టుబడుల ఒప్పందం కూర్చుకోవడానికి జర్మనీ ప్రేరణతో ఈయూ సన్నాహాలు ప్రారంభించింది. ఇతర దేశాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకుంటూ చైనాకు పగ్గాలు వేయాలనే లౌక్యం
ట్రంప్లో లోపించడమే దీనికి కారణం. ఏకతాటిపై వస్తున్న పలు దేశాలు, సో చైనా నుంచి మన అన్ని దేశాలు కూడా చైనా కట్టడికి వ్యూహాన్ని రచిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రిటన్ గట్టి వైఖరి. బ్రిటన్ తక్కిన ఐరోపా దేశాల కన్నా ముందే ఇండో పసిఫిక్ దేశాల భాగస్వామ్యంతో జాతీయ ప్రయోజనాలను సంరక్షించుకుంటానని ఉద్ఘాటించింది. EU వ్యూహం విశాల ప్రయోజనాల గురించి పేర్కొన్న దాని కోరలు లోపించాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా నిరంకుశ విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తుండగా EU సమిష్టిగా కరుకు వైఖరిని ప్రకటించకపోవడం దీనికి కారణం. సముద్ర జలాల గుండా సరుకుల రవాణాకు భద్రత కల్పించడానికి, ఇతర విధాలుగా రక్షణ చర్యలు తీసుకోవడానికి బ్రిటన్ ఇండో పసిఫిక్లో యుద్ధ నౌకలు మోహరింపునకు సన్నద్ధత ప్రకటించింది. EU మాత్రం ఈ ప్రాంతంలో సభ్య దేశాలు నౌకలు అర్థవంతమైన రీతిలో సంచరించాలి అని ఉద్బోధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఐరోపా కమిషన్ మరింత స్పష్టమైన వ్యూహంతో వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సో చైనాను పలు అంశాలపై చైనాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మన ఇప్పుడు అన్ని దేశాలు కూడా భారత్తో సహా అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్ వీటన్ని EU ఇవన్నీ కూడా ఉమ్మడి ఊహం అనుసరించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సంక్షోభం ముగిసేదెప్పుడు? భారత్ ఇజ్రాయెల్ సంబంధాలపై ప్రభావం. పశ్చిమాసియా దేశం ఇజ్రాయెల్ 2 ఏళ్లుగా రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రజా సంక్షేమం కంటే స్వప్రయోజనాలకి రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నది. అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడం లేదు. పర్యవసానంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 61 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. ప్రధానిగా కొనసాగుతున్న నెతన్యాహు నేతృత్వంలోని మితవాద పార్టీ లికుడ్ 30 స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్రపక్షాలకు 22 సీట్లు వచ్చాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహును దేశాధ్యక్షుడు రివ్లిన్ ఆహ్వానించారు. కానీ అవసరమైన మద్దతును కూడగట్టడంలో ప్రధాని విఫలమయ్యారు. అనంతరం ప్రతిపక్ష నేత యష్ అటీడ్ పార్టీ అధినేత యయూర్ లిపిడ్కు దేశాధ్యక్షుడు ఆహ్వానం పంపారు. ప్రభుత్వ ఏర్పాటుకు 4 వారాల గడువు ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతిపక్ష పార్టీ యష్ అటీడ్కు గత ఎన్నికల్లో కేవలం 17 స్థానాలు దక్కాయి. మిత్రపక్షాలను కలుపుకుంటే తనకు 56 మంది ఎంపీల మద్దతు ఉందని లిపిడ్ చెబుతున్నారు. త్వరలోనే మరికొందరు ఎంపీలను తన వైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ రాజకీయాలను పుష్కర కాలంగా 71 ఏళ్ల నెతన్యాహు శాసిస్తున్నారు. 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. సో ఇక్కడ ఇజ్రాయెల్లో ప్రజాస్వామ్య పాలన ఉన్నప్పటికీ సరైనటువంటి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. సో ప్రతిపక్ష పార్టీ ఏర్పాటు చేస్తుందా లేదా అనేది సందిగ్ధంలో ఉంది. దానికి 4 వారాల సమయం గడువు ఇచ్చారు. సో చూద్దాం అది ఎంతవరకు ఎలా అవుతుందో మనం మళ్ళీ చూద్దాం. ఆంతర్యామిలో కనుక ఇక్కడ చూసుకున్నైతే కృష్ణమూలం సామాన్యులు సైతం చదివి ఆకలింపజేసుకోగల అసామాన్యమైన అనూహ్యమైన ఏకైక పురాణం భాగవతం. దాని రచనకు పడిన పునాదుల బలమే అందుకు కారణం. విశ్వమంతా భగవంతుడి నిలవుగా కొలువుగా చిత్రించి చేసిన రచన అది. దీని పఠన శ్రవణ మాత్రం చేతనే కలియుగంలో భక్తి నిలబడేటట్లుగా గొప్పగా రచించాడు వ్యాసుడు. సో భాగవతం అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఛాంపియన్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే హోమిల్టన్ ఖాతాలో స్పానిష్ జీపీ బ్రిటన్ స్టార్ లూయిస్ హోమిల్టన్ మెర్సిడెజ్ మరో టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. F1 స్పానిష్ గ్రాండ్ ప్రీలో అతడు విజేతగా నిలిచాడు. కోహ్లీ సేన ఇంగ్లాండ్లో మరో జట్టు లంకలో. జూలైలో 2020 వన్డే సిరీస్కు BCCI సన్నాహాలు. మేమని IPL ఆతిథ్యం కోసం పోటీ పడుతున్న దేశాలు. భారత్లో అర్ధాంతరంగా అయిపోయిన IPL 14 నిర్వహించేందుకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు పోటీ పడుతున్నాయి. మొత్తం 60 మ్యాచ్లకు గాను 29 మాత్రమే పూర్తవడంతో సీజన్ను తిరిగి నిర్వహించే సమయం వేదిక గురించి BCCI యోచిస్తుంది. అక్టోబర్లో T20 ప్రపంచ కప్నకు BCCI ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాబట్టి
అంతకంటే ముందే సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ సీజన్ నిర్వహించే వీలుంది. అయితే అప్పుడు కూడా దేశంలో వైరస్ ఉధృతి కొనసాగితే లీగ్తో పాటు టీ20 ప్రపంచ కప్ను ఇక్కడ నుంచి తరలించక తప్పని పరిస్థితి ఎదురుకానుంది. మిగతా ఐపీఎల్ సీజన్ నిర్వహణ కోసం ఇప్పటివరకు యూఏఈ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక రేసులో నిలిచాయి. ఒకవేళ పొట్టి ప్రపంచ కప్ను తరలించాల్సి వస్తే బీసీసీఐ ఖచ్చితంగా యూఏఈలోనే ఈ టోర్నీని నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కూడా అక్కడే జరిగే వీలుంది. గతేడాది సీజన్ను అక్కడే విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అలా అయితే ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఐపీఎల్ ప్రపంచ కప్ కోసం టీమిండియా నేరుగా యూఏఈ చేరుకునేలా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఇంగ్లాండ్లోనే జరపాలని భావిస్తే ఎలాగో భారత ఆటగాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి మిగతా క్రికెటర్లు అక్కడికి తరలి వస్తారు. కానీ యూఏఈలతో పోలిస్తే ఇంగ్లాండ్లో లీగ్ నిర్వహణ ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇక ఆస్ట్రేలియా, శ్రీలంక ఆసక్తి చూపినప్పటికీ బీసీఐ వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి భారత జట్టుకు మిగతా అంతర్జాతీయ క్రికెటర్లను ఆ దేశాలకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి టీ20 ప్రపంచ కప్ కోసం యూఏఈకి తరలించడం తలనొప్పిగా మారనుంది. అయితే లీగ్ నిర్వహణకు ఆయా దేశాలు ముందుకు రావడానికి ప్రధాన కారణం డబ్బు. గతేడాది లీగ్ నిర్వహించినందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ 98.5 కోట్లు చెల్లించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులున్న క్రికెట్ బోర్డులను ఈ ఆదాయం కలిసొచ్చేదే. దీంతోపాటు ఇతర మార్గాల్లోనూ భారీగానే రాబడి ఉంటుంది. టీ20 ప్రపంచ కప్కు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. సో పలు దేశాలు పోటీ పడుతున్నాయి ఐపీఎల్ ఆతిథ్యం కోసం, మనం టీ20 ప్రపంచ కప్ కోసం. సో యూఏఈ ఇక్కడ ముందస్తులో ఉంది. అక్కడ నిర్వహిస్తే దాని యొక్క రేట్లు కూడా తక్కువగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మాడ్రిడ్ ఓపెన్ ఛాంప్ సబలెంకా ఫైనల్లో బార్టీకి షాక్. ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ మాడ్రిడ్ చేజిక్కించుకుంది. మాడ్రిడ్ ఓపెన్ సింగిల్స్ మహిళల టైటిల్ చేజిక్కింది. 2 వారాల క్రితం గాయం కారణంగా ఈ టోర్నీలో ఆడే విషయంలో సందిగ్ధత వ్యక్తం చేసి చివరి నిమిషంలో బరిలో నిలిచిన ఆమె ఇప్పుడు విజేతగా అవతరించింది. ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 అష్లీ బార్టీ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చి ఎర్రమట్టి కోటలో తొలి WTA టైటిల్ను ఖాతాలో వేసుకుంది. తుది పోరులో ఈ 5వ సీడ్ బెలారస్ బామా టాప్ సీడ్ బార్టీని ఓడించింది. తొలి సెట్లో చెలరేగిన ఆమె ప్రత్యర్థికి ఒక గేమ్ కూడా కోల్పోకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ బార్టీ పుంజుకొని రెండో సెట్ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక 3వ సెట్లో హోరాహోరీగా సాగింది. కానీ కీలక సమయాల్లో పుంజుకున్న సబలెంకా సెట్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ పోరులో 9 ఏస్లు సంధించి ఆమె 5 సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసింది. వస్తున్నారు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు అంతర్జాతీయ ప్రతిభావనులు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పేరు చెప్పగానే ఆల్బర్ట్ ఐన్స్టీన్, చార్లెస్ డార్విన్, విన్స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా, అకిరా కురోసావా మొదలైన వారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్టాత్మక సంస్థలో వీరంతా సభ్యులు. మరి ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపిన వారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మన దేశ మూలాలున్న 6 చోటు దక్కించుకున్నారు. వారిలో 3 మహిళలే. వారే శారదా శ్రీనివాసన్, కవితా రమణన్, గాయత్రి చక్రవర్తి స్పివాక్. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనము చూద్దాం. చిక్కులకు లెక్కల పరిష్కారం. కవితా రమణన్ ప్రాబబిలిటీ థియరిస్ట్. బ్రౌన్ యూనివర్సిటీలో అప్లైడ్ మ్యాథమెటిక్స్కు ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ కంప్యూటేషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఇన్ మ్యాథమెటిక్స్ అసోసియేట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి అప్లైడ్ మ్యాథమెటిక్స్లో PhD చేసిన కవితా రమణన్ IIT బాంబే పూర్వ విద్యార్థిని కూడా. 2017లోంచి ప్రాబబిలిటీ థియరీ, సంభావ్యత సిద్ధాంతం, స్టాటిస్టిక్ విధానాలపై పనిచేస్తున్నారామె. కవిత ఈ రంగంలో చేసిన సేవలకు గాను ప్రాబబిలిటీ సొసైటీ నుంచి, ఎర్లాంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ నుంచి మెడాలియన్లు లభించాయి. సో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో వీళ్ళంతా కూడా సభ్యులని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాహితీ రంగంలో సేవ చేసినటువంటి గాయత్రి స్పివాక్ మరియు కంచి లోహాలపై పరిశోధన చేసినటువంటి శారదా శ్రీనివాసన్ వీరందరూ కూడా అందులో సభ్యులుగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ఒక పెద్ద చిత్రం మీకు చూసాం. కరోనా మహమ్మారి కారణంగా సౌదీ అరేబియాలో మక్కాలో భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు. జాగ్రత్తలు, టీకాలను విస్మరిస్తే మూడిందే. కోవిడ్ మూడో ఉధృతి కట్టడి సాధనాలు ఇవే, నిపుణుల వెల్లడి. సో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి, టీకాలను విస్మరించకూడదు, టీకాలను వేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అత్యంత తీవ్ర దశ వదులుతోందా? తప్పిన గ్వాటెమాలాలో వకాయా అగ్నిపర్వతం విస్ఫోటం చెందడంతో ప్రవహిస్తున్న లావా. తప్పిన చైనా రాకెట్ ముప్పు. హిందూ మహాసముద్రంలో పడిన శకలాలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. నియంత్రణ కోల్పోయి భూకక్షలో సంచరిస్తున్న చైనా రాకెట్ ఆదివారం భూవాతావరణంలోకి ప్రవేశించింది. అయితే గాలి రాపిడికి అది విచ్ఛిన్నమై చాలా వరకు మండిపోయింది. మిగతా శకలాలు మాల్దీవులకు సమీపంలో హిందూ మహాసముద్రంలో పడ్డాయి. దీనివల్ల ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం సంబంధించినట్టు వార్తలు రాలేదు. దీంతో ఈ శకలాలు జనావాసాలపై పడి నష్టం కలిగిస్తాయంటూ కొద్ది రోజులుగా వ్యక్తమవుతున్న భయాందోళనలకు ముగింపు పడినట్లయింది. అయితే ఈ అంశంలో చైనా తీరుపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మండిపడింది. లాంగ్ మార్చ్ 5B అనే ఈ భారీ రాకెట్ పొడవు 33 మీటర్ల కాగా బరువు 18 టన్నులు. దీంతో భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన 6వ అతిపెద్ద వస్తువుగా అది నిలిచింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల 24 నిమిషాలకు ఇది సెకన్కు 8 కిలోమీటర్ల వేగంతో దట్టమైన వాతావరణంలోకి దూసుకొచ్చింది. హాంకాంగ్లోని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఈ క్రమంలో చెలరేగిన రాపిడ్ కారణంగా రాకెట్లోని చాలా భాగాలు కాలిపోయాయని వివరించింది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర రేఖ అక్షాంశానికి మధ్యలో ఉన్న ప్రాంతంలో ఈ రాకెట్ శకలాలు పడ్డాయి అని చైనా అంతరిక్ష విభాగం అధికారులు తెలిపారు. ఈ వివరాల ప్రకారం చూస్తే హిందూ మహాసముద్రంలో మాల్దీవులకు చేరువలో శకలాలు పడినట్లు స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియను అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు నిశ్చితంగా పరిశీలించాయి. అరేబియా ద్వీపకల్పానికి ఎగువన రాకెట్ ఈ భూవాతావరణంలోకి ప్రవేశించిందని అమెరికా సైన్యంలోని అంతరిక్ష విభాగం పేర్కొంది. కొద్ది రోజులుగా ఈ రాకెట్ తీరును గమనిస్తున్న హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జొనాథన్ మెక్డోవెల్ మాట్లాడుతూ గణాంకాల ప్రకారం చూస్తే సాగరంలోనే అలాంటి శకలాలు పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ అంచనాల్లో చైనా విజయం సాధించినట్లయింది. అయినా ఆ దేశం తీరు చాలా నిర్లక్ష్యపూరితంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ భూవాతావరణంలో ఈ శకలాలు దూసుకెళ్లడం అనేక దేశాల్లో కనిపించింది. జోర్డాన్, ఓమన్, సౌదీ అరేబియా దేశాలకు చెందిన అనేక మంది వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. సొంతంగా నిర్మిస్తున్న థియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ప్రధాన మాడ్యూల్ను మోసుకొని లాంగ్ మార్చ్ 5B రాకెట్ గత నెల 29న నింగిలోకి దూసుకెళ్లింది. సదరు మాడ్యూల్ను కక్షలో వదిలిపెట్టాక రాకెట్లో చివరి అంచె నియంత్రణ కోల్పోయింది. 1979లో ఆస్ట్రేలియాలోని ఎసరెన్స్ పట్టణంపై అమెరికాకు చెందిన స్కైలాబ్ శకలాలు పడి సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐవరీ కోస్ట్ ఉదంతమే అతిపెద్దది. చైనాది బాధ్యతారాహిత్యం. అంతరిక్ష శకలాలకు సంబంధించి బాధ్యతాయుత ప్రమాణాలను అందుకోవడంలో చైనా విఫలమవుతుందని తాజా ఉదంతం స్పష్టం చేస్తున్నట్లు నాసా అధిపతి బిల్ నెల్సన్ వ్యాఖ్యానించారు. సో ఇక్కడ చూడండి, చైనా అక్కడ అంతరిక్ష కేంద్రానికి అవసరమైనటువంటి మాడ్యూల్ని అక్కడ పంపించాల్సిన తరుణంలో లాంగ్ మార్చ్ 5B అనే రాకెట్ని అక్కడ పంపింది. కానీ అది చివరి అంచె నియంత్రణ కోల్పోయి తిరిగి భూమిపైకి పడడం జరిగింది. అది మాల్దీవుల సమీపంలో పడినట్టుగా, మనం హిందూ మహాసముద్రంలోని మాల్దీవుల సమీపంలో పడినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో చైనాది బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యపూరితంగా వివరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. హిమంతకి అస్సాం పగ్గాలు. సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం. అస్సాంలో భాజపా శాసనసభాపక్ష నేతగా హిమంత బిశ్వ శర్మ ఆదివారం ఎన్నికయ్యారు. సో అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా అతుల్ బోరా. సో బంధనంలోకి భారతం. అనేక రాష్ట్రాలు ఆంక్షలు, లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆన్లైన్ ట్యూషన్లకు గిరాకీ. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఆసక్తి. 10వ తరగతిలోకి ప్రవేశించే పిల్లలకు అప్పుడే ప్రారంభం. సో ఈ కరోనా నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలు అన్నీ క్లోజ్ అయిన కారణంగా, మూతపడిన కారణంగా ప్రస్తుతం అంతా కూడా ఆన్లైన్ స్టడీస్కు, ఆన్లైన్ ట్యూషన్లకు మాత్రమే గిరాకీ పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సో కానీ పిల్లలకు చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదే ఫోన్ చూడడం, స్క్రీన్ చూడడం ద్వారా వాళ్ళు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. అయినా సో తప్పదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ
సో ఎక్కువ సమయం దానికోసం కంటిన్యూస్గా కేటాయించకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ క్లాసెస్ వినడం అనేది చాలా తప్పనిసరి. అమెరికా ఆకాశంలో ముత్యాల దండ, రాత్రివేళ ప్రకాశవంతంగా కనిపించిన స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు. సో మనం అంతర్జాతీయ విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటున్నాం. కొద్ది రోజులుగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ ఆకాశంలో ముత్యాల దండలా కనిపిస్తున్న కొన్ని ద్వీపాలు అక్కడి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వాటిని గ్రహాంతర జీవుల వ్యోమనౌకలు, ఫ్లయింగ్ సాసర్లుగా కొందరు భావించారు. వీటి గురించి మీడియా సంస్థలకు పెద్ద సంఖ్యలో ఫోన్లు చేశారు. తాజాగా వీటిపై ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చారు. ఇవి ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాలని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్ లింక్ అనే ప్రాజెక్టు కింద ఇటీవల ఈ శాటిలైట్లను ప్రయోగించారు. ఇవి భూ ఉపరితలానికి చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. ఒకదాని వెనుక ఒకటే కక్షలో వెళ్తున్నాయి. దీన్ని బట్టి ఇవి ఖచ్చితంగా స్టార్ లింక్ ఉపగ్రహాలే అని అమెరికన్ ఆస్ట్రానమికల్ సొసైటీ అధికారి రిచర్డ్ ఫీన్బర్గ్ చెప్పారు. సమూహాలుగా వీటిని ప్రయోగించారని తెలిపారు. కక్షలోకి చేరాక ఇవి ఒక్కొక్క క్రమపద్ధతిలో వచ్చాయన్నారు. ఈ నెలాఖరులో మరో 120 ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ ప్రయోగించనుంది. మొత్తం వీరు ఇప్పటికే 1500కు పైగా శాటిలైట్లను ఆ సంస్థ ప్రయోగించింది. ఇంకా 1000 ఉపగ్రహాల ప్రయోగానికి అనుమతి పొందింది. వీటి ద్వారా ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించాలని స్పేస్ ఎక్స్ భావిస్తుంది. ఇతర కంపెనీలు కూడా అదే తరహాలో ఉపగ్రహ సమూహాలను ప్రయోగించాలని భావిస్తున్నాయి. కొన్ని ఇప్పటికే ముందడుగు వేశాయి కూడా. అయితే ఇలాంటి ఉపగ్రహాల వల్ల భూమి నుంచి చేసే ఖగోళ పరిశీలనకు అవరోధం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యకాంతి పడటం వల్ల ఈ ఉపగ్రహాలు వెలుగులు చిమ్ముతున్నాయని, వీటిని తగ్గించడానికి స్పేస్ ఎక్స్ సంస్థ వైజర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. అయినా చేయాల్సింది చాలా ఉందన్నారు. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ప్రపంచంలో ప్రతి చిన్న గ్రామానికి కూడా ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఉద్దేశంతో స్పేస్ ఎక్స్ అనే సంస్థ శాటిలైట్ కొన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది. అవి కేవలం భూమికి అతి కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆ సూర్యకిరణాలు పడడం వల్ల అవి వెలుగుతున్నాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అరేబియా సముద్రంలో ఆయుధాల స్వాధీనం, తీవ్రవాదుల కోసం వెళ్తుండగా పట్టుకున్న అమెరికా. వచ్చే ఏడాది కూడా అస్తవ్యస్తంగా ఉండేట్టుగా ఇక్కడ చూస్తున్నాం మనం. 2021-22లో ఉన్నత విద్యపై కరోనా ప్రభావం, జేఈ మెయిన్ వాయిదాతో సందిగ్ధం, ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమే అంటున్న ఐఐటీలు. పర్యావరణ అనుమతులు లేకుండానే మైనింగ్. వైకాపా కార్యాలయంలో టీకా శిబిరం, సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్చల్. 2 మాస్కులు ధరించండి, శానిటైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ 2 మాస్కులు ధరించాలని, చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సాంగ్ పిలుపునిచ్చారు. వీటిని అందరూ పాటించాలని, కరోనాను తుదముట్టించాలని కోరారు. సో ఖచ్చితంగా ఇప్పుడు 1 మాస్క్ కాదు 2 మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రాధాన్యం పెరిగిన డిజిటల్ మెలకువలు, నేర్చుకో, తీర్చిదిద్దుకో. సో మనకు డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. ప్రస్తుత సమయంలో డిజిటల్ ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది తప్పనిసరి అయింది. సో మనం అవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం తరుణం ఏర్పడింది. రిలయన్స్ రిటైల్ అదర్స్ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లకు మారుతి సహకారం, జీఎస్టీ మాఫీ చేసే వ్యాక్సిన్ల ధరలు పెరుగుతాయి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో ఇక్కడ హాయిబుజ్జిలో ఒక మంచి కథ ఇవ్వడం జరిగింది. పదమాలిక, సుడోకు, అక్షరాల మరియు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. కొంత సమయం ఎక్కువ అయినప్పటికీ కూడా మనము పేపర్ను మొత్తం పూర్తిగా ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో
దాని యొక్క వార్తలన్నింటినీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో పేపర్ మొత్తం కూడా చదవడం జరుగుతుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.